ఉద్యోగం పేరుతో మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి మణికొండలో చోటు చేసుకుంది. వాల్యూస్ ల్యాబ్ సాఫ్ట్వేర్ కంపెనీలో రిసెప్షన్ గా ఉద్యోగం ఉందని డైరెక్టర్ ప్రదీప్ కోట నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఉద్యోగానికి వచ్చిన ఉద్యోగిని ఆఫీసులోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగం పేరుతో మహిళపై అత్యాచార యత్నం చేసిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి మణికొండలో చోటు చేసుకుంది. వాల్యూస్ ల్యాబ్ సాఫ్ట్వేర్ కంపెనీలో రిసెప్షన్ గా ఉద్యోగం ఉందని డైరెక్టర్ ప్రదీప్ కోట నోటిఫికేషన్ ఇచ్చాడు. దీంతో ఉద్యోగానికి వచ్చిన ఉద్యోగిని ఆఫీసులోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాలని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉద్యోగం పేరుతో మహిళ మీద అత్యాచారం చేసిన ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో జరిగింది. మనం గమనిస్తే వాల్యూస్ ల్యాబ్ పేరుతోటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో రిసెప్షన్ జాబ్ ఉందని కూడా డైరెక్టర్ ప్రదీప్ తోట ఆయన వచ్చిన అప్లికేషన్ లో చూసి ఆ అప్లికేషన్ లో ఉన్న నెంబర్ ను కాల్ చేసి ఆమె ఆఫీస్కి పిలవడం జరిగింది. ఆఫీస్ పిలిచిన తర్వాత తన రూమ్ తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పేసి కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే అక్కడ ఎలాగోలా ఆమె ఎవరైతే ఆమె మీద అటాక్ చేయబోయాడో రేపెండింగ్ చేయబోయాడో డాక్టర్ ప్రదీప్ తోట అతన్ని తప్పించుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇమీడియట్ గా స్పందించిన పోలీసులు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో అతను ఇమీడియట్ గా తీసుకుని విచారించిన తర్వాత వదిలిపెట్టారని చెప్పని అంటే ఇంత దారుణంగా ఉద్యోగం పేరుతో ఉద్యోగం ఇస్తాన్ని ఆఫీసుకి పిలిపించి తన మీద అటాక్ చేయబోయిన వ్యక్తిని మామూలు సెక్షన్లు పెట్టి వదిలిపెట్టారు అని చెప్పినా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుందని చెప్పి మహిళ తన బాధ వ్యక్తం చేయడంతో వెంటనే పోలీసులు స్పందించి ఆమెను తర్వాత వాళ్ళ భర్తలు పిలిపించి ఆమెను సంధాయించి జరిగిన ఘటన తర్వాత ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఎంక్వైరీలో అంశాలను బట్టి ఖచ్చితంగా చెల్లించుకోని చెప్తాని ఆమెను సంధాయించడం జరుగుతుంది. ఇట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ ఘటన కారకమయ్యారో అతని మీద చెల్లించుకోవాలంటూ కూడా ఆమె ఆందోళన చేస్తా ఉంది. సంజన, అనే పర్సన్ జాబ్ కోసం అని పిలిపించి ఇంటికి మిస్బిహేవ్ చేశారండి. దానికోసమని పోలీస్ స్టేషన్కి వచ్చాము. న్యాయం జరగట్లేదు. ఫిర్యాదు చేసారా? చేసాము సార్, కంప్లైంట్ ఇచ్చాము. అసలు ఏం జరిగింది? అసలు జాబ్ కోసమని మా ఫ్రెండ్ ఉంది ఒక ఆమె. ఆ ఫ్రెండ్ జాబ్ కోసం నాకు జాబ్ కావాలంటే అతని నెంబర్ నాకు ఇచ్చేసింది. ఇచ్చినాక నేను మెసేజ్ చేసినాక ఐ నీడ్ జాబ్ సార్ అని చెప్పినాక మిస్బిహేవ్ వర్డ్స్ మాట్లాడింది. తర్వాత నేను కాల్ చేసి ఏం సార్ ఇలా మాట్లాడుతున్నారు, టెస్టింగ్ చేస్తున్నా అని అన్నాక ఇంటర్వ్యూ ఉంది, ఇంటి దగ్గరికే రండి అని అంటే సరేలే ఇల్లే కదా అన్నట్టు మేము వెళ్ళాం. వాళ్ళ వైఫ్ కూడా ఉంటుందని చెప్పాను. వెళ్ళినాక ఇంటర్వ్యూ ఉందని పిలిచేసి మిస్బిహేవ్ చేసింది సార్. వాల్యూ ల్యాబ్స్. ఎక్కడ మేడం ఇది మణికొండ. న్యాయం కావాలి సార్. అసలు ఆయన నెంబర్ పట్టించుకోవట్లేదు. ఆయన నిన్ను చంపేస్తా అది ఇదని భయపడిస్తూ వచ్చాను సార్.